ఈ ఆడ సంతానాన్ని అవమానంగా భావించినటువంటి మక్కా యొక్క ముష్రికులు వారు దాని తర్వాత ఎలా ఉన్నారు అంటే ఒక్కసారి మనం పరిశీలన చేశామనుకోండి. అల్లాహు అక్బర్. మక్కాలో ఒక వ్యక్తి ఉన్నారు, ఖైస్ బిన్ ఆసిమ్ రజల్లాను వారు. ఈయన అజ్ఞాన కాలంలో, ఈయనకి ఇస్లాం స్వీకరించక పూర్వం ఏం చేశారో తెలుసా? ఆయనకు పుట్టినటువంటి 8 మంది ఆడపిల్లల్ని సజీవంగా పాతిపెట్టేశాడు అల్లాహు అక్బర్, ఇస్లాంకి పూర్వం. ఆ తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ ప్రవక్తగా పంపబడ్డారు, ఇస్లాం స్వీకరించారు. ప్రవక్త వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ప్రవక్త, నాకు ఇస్లాం తెలియక పూర్వము నేను నాకు పుట్టినటువంటి 8 మంది ఆడ సంతానాన్ని సజీవంగా పాతిపెట్టేశాను ప్రవక్త. ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ప్రవక్త, ఇప్పుడు నాకు పశ్చాత్తాపం ఏమిటి? నేను నా తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అని అనగానే దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేస్తున్నారు, నీవు ఒక పని చేయి, 8 మంది బానిసలు, ఆ కాలంలో బానిసలు ఉండేవారు, బానిసల్ని విడుదల చేసేయి అన్నారు. ఆ వ్యక్తి అన్నారు, ప్రవక్త, నా దగ్గర అంత ధనం లేదు ప్రవక్త, 8 మంది బానిసల్ని విడుదల చేయాలంటే చాలా ధనం కావాలి. మరి ఏం చేయాలి అంటే 8 ఒంటల్ని కోసి పేదవారిలో పంచేయి, సదహా చేసేయి. ఆ 8 ప్రాణాలకి మరొక 8 ప్రాణాలు, అది కూడా తెలియక చేశారు. కాబట్టి ఇప్పుడు మన సమాజంలో దీన్ని అడ్డం పెట్టుకొని మనం ముందే ప్లాన్ చేసేసుకొని నాకు పుట్టినటువంటి ఆడ సంతానాన్ని ముందుగా చంపేసేసి ఆ తర్వాత నేను 8 ఒంటల్ని పనిచేస్తానంటే కుదరదు. అది తెలియక చేసినటువంటి పొరపాటు, తెలియక చేశారు. కాబట్టి ఇలా చేయమని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అల్లాహు అక్బర్. చూసారా ఎంత స్పష్టంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఆడపిల్ల పుట్టడం అవమానంగా భావించినటువంటి అరబ్బు ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ ఇస్లాం సందేశం తర్వాత ఆడపిల్ల పుట్టడమే అదృష్టంగా భావించేవారు. తమ సొంత ఆడపిల్లల్ని కాదు, పక్కన వారు ఎవరైనా ఆడపిల్లలున్నా వారిని పెంచడానికి కూడా పోటీ పడేవారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో ఉన్నప్పుడు మక్కాకి వెళ్ళారు ఉమరా చేయడానికి. ఉమరా చేసుకుని వస్తూ ఉంటే హంజా రజల్లాను వారి కుమార్తె తాను కూడా నేను కూడా వచ్చేస్తాను అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట పడింది. కుమార్తె చిన్నపిల్ల పడితే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత 3 సహాబాలు పోటీ పడుతున్నారు. ఎవరు? అలీ రజల్లాను వారు, జాఫర్ రజల్లాను వారు, జైద్ బిన్ హారిసా రజల్లాను వారు. 3 సహాబాలు పోటీ పడుతున్నారు, గొడవ పడుతున్నారు. ఎందుకు? ఈ అనాథ అయినటువంటి ఆడపిల్లని నేను పెంచుకుంటాను అంటే నేను పెంచుకుంటాను. అల్లాహ్ మన పిల్లల్ని పెంచడం కాదు, పక్కన వారి ఆడపిల్లల్ని కూడా పెంచడానికి పోటీ పడుతున్నారు, గొడవ పడుతున్నారు సహాబాలు. ఎంత మార్పు వచ్చిందో చూడండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారో తెలుసా? వారి 3ని కూర్చోబెట్టి ఒక నిర్ణయం చేశారు, ఒక తీర్పు చేశారు. ఏమిటా తీర్పు అంటే జాఫర్ రజల్లాను వారికి అప్పచెప్పారు. ఎందుకని జాఫర్ రజల్లాను వారికి అప్పచెప్పారు ఆ కుమార్తెని అంటే, జాఫర్ రజల్లాను యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమె, ఆ పిల్ల ఎవరైతే ఉన్నారో, ఆ కుమార్తె ఎవరు ఉన్నారో తనకి పిన్ని వరుస అవుతుంది. అల్లాహ్ పిన్ని వరుస అంటే స్వతహాగా తల్లిలాగానే చూస్తుంటారు. కాబట్టి జాఫర్ రజల్లాను వారి దగ్గరికి పంపించడం జరిగింది ఆ కుమార్తెని. మరి ఒక్కసారి పరిశీలన చేయండి సోదరులారా, మనకు మన ఇళ్లల్లో కూడా కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. మనము ఎవరి పట్ల ఎలా వ్యవహరిస్తున్నాము? ఇద్దరి పట్ల న్యాయంగానే వ్యవహరిస్తున్నామా, లేకపోతే ఒకరి పట్ల ఎక్కువ ప్రేమ మరొకరి పట్ల తక్కువ ప్రేమ చూపిస్తున్నామా? ఒక్కసారి పరిశీలన చేయండి. ఇద్దరు సమానము అంటే పూర్తిగా చూస్తే ఇద్దరు సమానం. ఆడవాళ్ళు చేసే పనులు మగవాళ్ళు చేయలేరు, మగవాళ్ళు చేసే పనులు ఆడవాళ్ళు చేయలేరు. ఇద్దరు సమానమే. ఒక దశలో వీళ్ళది పై చేయి అవుతుంది, మరొక దశలో వీళ్ళది పై చేయి అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించుకోవాలి. మనము నిజంగా మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి ఇవన్నీ ఇస్తున్నామా లేదా అనేది.